అందరికీ నమస్కారం. తెలుగు వన్ డైలీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఫిబ్రవరి 25, 2021 ఈనాటి ముఖ్యాంశాలు. అమరావతి దళిత మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటిపై దాడి చేయడం వైసీపీ దమన కాండకు నిదర్శనమని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. ఏపీలో ఉంది దళిత వ్యతిరేక ప్రభుత్వమని, ఇది ముమ్మాటికి నిజమని తెలిపారు. ఇన్ని రోజులుగా సామాన్య దళిత ప్రజలపై దాడులు చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు దళిత ప్రజా ప్రతినిధులపైన కూడా దాడులు మొదలుపెట్టిందని తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ పరిషత్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించే బాధ్యతను నేతలకు కట్టబెడుతూ ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నారు. 13 జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించారు. ఉత్తరాంధ్ర బాధ్యతలను జీవీఎల్ నరసింహారావు, కె హరిబాబు, మాధవ్, విష్ణుకుమార్ రాజు, కాశీ విశ్వనాథరాజులకు అప్పగించారు. గోదావరి కృష్ణా జిల్లాలకు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, చిన్నం రామకోటయ్య, అంబికా కృష్ణ, గుంటూరు ప్రకాశం జిల్లాలకు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్ బాబు, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి, వాకాటి నారాయణ రెడ్డి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు టీజీ వెంకటేష్, పార్థసారథి, వరదాపురం సూర్యులను నియమించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతినేని మహేష్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేక స్టైల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. చేతిలో మైక్ పట్టుకుని దొంగలకు ఓట్లు వేయవద్దని, దేవాలయాలు, దుర్గమ్మ సొమ్ము దోచుకున్న వారికి, కియా కార్లు ఉన్నవారికి ఓట్లు వేయవద్దని వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం దేనువకొండ మోదేపల్లిలో 10 మంది వాలంటీర్లను అధికారులు తొలగించారు. పంచాయతీ ఎన్నికల్లో ఆ 2 గ్రామాల్లో అధికార పార్టీ మద్దతుదారులు ఓడిపోయారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయలేదనే అక్కస్తోనే తమ వారిని తొలగించారని వాలంటీర్ల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఉత్తర్వులను తీసుకునేందుకు వాలంటీర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వద్దు, ప్రత్యామ్నాయాలు చూడాలని కేబినెట్ నిర్ణయంపై అనుమానాలున్నాయని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయం అంటే ఏమిటి? భూములు అమ్ముతారా? జాయింట్ వెంచర్లా చేస్తారా అని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయానికి అర్థం చెప్పాలని రాఘవులు డిమాండ్ చేశారు. భూములు అమ్మాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, భూములు అమ్మకుండా వాటి విలువ ఆధారంగా నిధులు తెచ్చుకోవచ్చని రాఘవులు సూచించారు. తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళమిచ్చాడు. తమిళనాడుకు చెందిన తంబిదొరై అనే భక్తుడు 2 కోట్ల విలువ చేసే బంగారు శంకు చక్రాలను శ్రీవారికి విరాళంగా ఇచ్చారు. కరోనా సమయంలో ఆలయం మూతపడిన సమయంలో మళ్లీ స్వామి దర్శనం కలగాలని కోరుకున్నానని తంబిదొరై చెప్పాడు. హైదరాబాద్ కిడ్నాప్ డ్రామాతో నగరంలో సంచలనం సృష్టించిన గట్కేసర్ బి.ఫార్మసీ విద్యార్థిని కేసు విషాదాంతమైంది. ఈ కేసులో తీవ్ర విమర్శల పాలైన సదరు యువతి ఆత్మహత్య చేసుకుంది. షుగర్ టాబ్లెట్స్ మింగి బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. పుదుచ్చేరిలో ప్రభుత్వం కుప్పకూలడంతో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ రాష్ట్రపతి పాలనకు ఈరోజు సిఫార్సు చేశారు. ఇందుకు సంబంధించిన సిఫార్సు లేఖను ఆమె ఢిల్లీకి పంపారు. దీనిపై కేబినెట్ ఈ రోజే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేయడంతో పుదుచ్చేరిలో ప్రభుత్వం కుప్పకూలింది. అనుమానంతో గన్ కంటే ముందు జగన్ వస్తాడని సొల్లు కబుర్లు చెప్పారని టీడీపీ నేత లోకేష్ దుయ్యబట్టారు. దిశ చట్టమంటూ మాయ చేశారని ధ్వజమెత్తారు. కళ్లెదుటే ఆడపిల్లలను మృగాళ్లు బలి తీసుకుంటున్నా జగన్ రెడ్డిలో ఎలాంటి చలనం రావడం లేదని లోకేష్ తప్పుబట్టారు. నర్సారావుపేటలో అనూష హత్య ఖండిస్తున్నామని ప్రకటించారు. ఇప్పటికైనా పబ్లిసిటీ పిచ్చి నుంచి బయటకు వచ్చి మహిళలకు రక్షణ కల్పించాలని లోకేష్ డిమాండ్ చేశారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి ఇంటి పక్కనే దుర్గమ్మ ఆలయం ఉందని, ఈ రకమైన దోపిడీ జరిగితే మంత్రిగా ఆయన ఎందుకని ప్రశ్నించారు. ఇంత అవినీతి జరిగితే సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లు మూసుకున్నారా అని అన్నారు. ఈ ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. వెల్లంపల్లికి రాజకీయ భిక్ష పెట్టింది తానేనని జలీల్ ఖాన్ అన్నారు. వెల్లంపల్లి సింహం అని చెప్పుకుంటున్నారని, ఆయన గ్రామ సింహం మాత్రమేనని ఎద్దేవా చేశారు. విజయవాడ స్వరూపానంద మఠంపై ఓ వ్యక్తి ఎస్సీసీని ఆశ్రయించారు. స్థానిక ఎన్నికలు ముగిసే వరకు ఆశ్రమాన్ని మూసివేయాలని విశాఖవాసి రామ్ ఎస్సీసీకి ఫిర్యాదు చేశారు. స్వరూపానంద ఓ దొంగస్వామి అని ఆయన మండిపడ్డారు. స్వరూపానంద ఆశ్రమం వైసీపీ పార్టీ అడ్డాగా మారిందని ఆయన తప్పుపట్టారు. భీముల్లోని 15 పంచాయతీల్లో వైసీపీ బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని విమర్శించారు. భీమిలిలో మళ్లీ ఎన్నికలు జరిపించాలని కోరామని రామ్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ అవార్డు సొంతం చేసుకుని వ్యవసాయ రంగంలో అనంతపురం జిల్లా మరోసారి సత్తా చాటింది. న్యూఢిల్లీలోని పుసా ప్రాంతం పరిధిలో గల ఏపీ షిండే హాల్ ఎన్ఏఎస్సీ కాంప్లెక్స్ లో నిర్వహించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 2వ వార్షికోత్సవ కార్యక్రమంలో పీఎం కిసాన్ జాతీయ అవార్డును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నుంచి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పీఎం కిసాన్ జాతీయ అవార్డును స్వీకరించిన జిల్లా కలెక్టర్ అందుకున్నారు. యూనివర్సిటీ విద్యార్థులు నిరుద్యోగులతో వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్స్ మళ్లీ పూర్తి స్థాయిలో అమలు కావాలన్నా రాజన్న రాజ్యం రావాలని షర్మిలక్క చెప్పినట్లు విద్యార్థులు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి పునాదే యువకులని, విద్యార్థులని అన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం యువకులను పట్టించుకోలేదని ఆరోపించారు. గతంలో రాజన్న రాజ్యంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడు షర్మిల కూడా తమకు ప్రాధాన్యం ఇస్తారని నమ్మి వచ్చామన్నారు. హైదరాబాద్ బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. అమ్మాయి జీవించే హక్కు కోల్పోయేలా పోలీసులు ప్రవర్తించారని తప్పుపట్టారు. కిడ్నాప్ కేసులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల విద్యార్థిని మానసికంగా కృంగిపోయిందని తెలిపారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుని విద్యార్థిని కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వాలని హెచ్ఆర్సీని అరుణ్ కుమార్ కోరారు. రాచకొండ పోలీసులపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని ఆశ్రయించామని చెప్పారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో నారాయణస్వామి ప్రభుత్వం కూలిపోయిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సహా మరే ఇతర పార్టీ ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్టినెంట్ గవర్నర్ సౌందర్యరాజన్ తమిళసై ప్రతిపాదించారు. కాగా ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరమే పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన ప్రారంభమైంది. నారాయణస్వామి ప్రభుత్వం కూలిపోయిన అనంతరం నుంచే పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన రానుందని ఊహాగానాలు వెలువడ్డాయి. ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించే వ్యక్తి అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. హుగ్లీలోని షాన్గంజ్ సభలో ఆమె ప్రసంగించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వయం విపరీతమైన అబద్దాలను ప్రచారం చేస్తూ దేశవ్యాప్తంగా విద్వేషాల్ని పెంచి పోషిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రధాని మోడీ అల్లర్లు సృష్టించే వ్యక్తి అని, అల్లర్ల ద్వారా ట్రంప్ సాధించిందేమిటని, అంతకంటే ఘోరమైన ఇబ్బందులను మోదీ ఎదుర్కొంటారని, హింస ద్వారా సాధించేది ఏమీ లేదు అని మమత వ్యాఖ్యానించారు. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం. ఈ షోని క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్లో కానీ, లేదా గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. అంతవరకు సెలవు. నమస్కారం.